శ్రీరామనవమి అందరికీ పవిత్రత, అన్ని మతాలకు సామరస్యము, అందరికీ శుభాకాంక్షలు. ఒకటి, నిన్న ఎంపీగా ప్రస్తుతం 3వసారి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంట్ మరియు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ అభ్యర్థి సుధీర్ రెడ్డి మాటలు, మరికొన్ని మాటలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ మీట్. అవినాష్ రెడ్డి నిన్న ఏమంటున్నాడు, నేను ఆ రోజు 2019లో వివేకానంద రెడ్డి హత్య తర్వాత సిట్ 2 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 2 నన్ను విచారించినప్పుడు కడపలో విచారణ తర్వాత మీ ప్రెస్కి చెప్పిన, అయ్యా లోపల జరిగిన సమాచారం ప్రకారం శివప్రకాష్ రెడ్డి గారికి నేను దండెడ్డి శేఖర్ రెడ్డి అని ప్రొద్దుటూరులో ఉండే కాంట్రాక్టరు, కో కాంట్రాక్టరు నాకు ఫోన్ కలిపినాడు. టీవీ స్క్రోలింగ్ గంటల తర్వాత, దాదాపు 1.5-2 గంటల తర్వాత, అందులో వివేకానంద రెడ్డిది గుండెపోటు అని ముఖ్యంగా సాక్షి టీవీలో ప్రసారం తర్వాత, అన్న ఎందుకు ఇలా జరిగింది అని సారీ కండోలెన్స్ చెప్పడానికి అన్నప్పుడు, అన్న ఇట్లా నాకు కూడా ఫోన్ వచ్చింది, ఇట్లా బాబా సిగరెట్ తాగేవాడు వామిటింగ్ చేసుకొని చనిపోయినాడంట అని ఫోన్ వచ్చింది, నేను కూడా బయలుదేరిపోతున్నానని ఆయన కుమారుడు రోహిత్ అనే పిల్లకాయ వాళ్ళ కొడుకుతో మాట్లాడిస్తే ఆయన కూడా అదే మాట చెప్పినాడు. యాక్చువల్గా ఇక్కడికి రావాల్సింది అంటే శివప్రకాష్ రెడ్డి కొడుకు కూతురుది ఆ రోజు బర్త్డే అంట, ఆ మేరకు ఇక్కడికి రావాల్సిన ఆయన మామ పెద్ద ఆయన ఇట్లా చనిపోయినాడు, నేను కూడా కొంత నాన్నను పంపించాను, నేను కూడా బయలుదేరిపోతున్నానని చెప్పినాడు. ఈ మాట నేను లోపల చెప్పినా, బయట ప్రెస్కు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. అసలు ఎప్పుడు ఇది టీవీ స్క్రోలింగు, ముఖ్యంగా వాళ్ళ సాక్షి టీవీలో విజయసాయి రెడ్డి గారు చెప్పినారు గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయినాడని. విజయసాయి రెడ్డి కూడా మరొక రాజ్యసభ ఎంపీ. అక్కడ స్పాట్లో ఉండే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు మోపినాడు. నేను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బీటెక్ రవి, ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరం కలిసి చంపినామంటారు. ఆ రోజు నారాసుర చరిత్ర అంటారు. కానీ ఇప్పుడేమంటున్నాడు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంటే ఆదినారెడ్డి కాదు, సోద్యం చూసినాడంట. మామూలుగా పల్లెల్లో పొట్టేలు పండుగల పూట కోసుకొని తింటారు, అప్పుడు అందరూ చూస్తుంటారు, యజమాని కూర్చుంటాడు, ఆ విడగొట్టి ఆ పొట్టేలు శరీర భాగాన్ని విడగొట్టి చేసే వాళ్ళు ఉంటారు. అట్లేమన్నా చూసినాడా శివప్రకాష్ రెడ్డి? అదేమన్నా చెప్పినాడా? నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన కూడా క్యాండిడేట్, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, మా అవినాష్ రెడ్డికి పూర్తి తెలియదు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంట, కడిగినది గంగిరెడ్డి అంట అని. అట్టే కాకుండా శంకరయ్య సిఐ ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఇది హత్య అని చెప్తాంటే కూడా నోరు పంపించేది ఎవరు? నువ్వెట్లా నోరు పంపిస్తావు? 201 సెక్షన్ ప్రకారం హత్య ప్రదేశంలో హత్య నేరాన్ని రూపు మాపుతేది, చూసేది కూడా కేసే 201. నువ్వు ముద్దాయి కాదని ఎట్లా చెప్తావు? నీ ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ఉంది, సిబిఐ చెప్తుంది. నువ్వు నిన్న ఎవరమ్మా